వాటిల్లు. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్మదిన వేడుకలు వ్యామ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈశ్వరరావు సలహాతో వ్యామ్ జిల్లా అధ్యక్షులు బొండా రమేష్ ఆధ్వర్యంలో రామనారాయణం సమీపంలో ఆక్సిజన్ వ్యాలీ అనే ప్రైవేట్ రిసార్ట్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వ్యామ్ సెక్రటరీ బాలు, జిల్లా నాయకులు బండారు చంద్రశేఖర్, సూర్యప్రకాష్, గాయత్రి కాలేజ్ డైరెక్టర్, మీడియా చైర్మన్ శంకర్రావు, కంటోన్మెంట్ ఆర్యవైశ్య సంఘ నాయకులు, గౌరవ సలహాదారు సత్యనారాయణ తదితరులు పాల్గొని సభామోహన్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా పాదాభివందనాలు. అలాగే పిల్లలకు కూడా నా ఆశీర్వాదాలు. ఇంకా సాగర్ గారు, కాళేశ్వరు, వీళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదాలండి. ఈరోజు మా రమేష్ వామ్ జిల్లా ప్రెసిడెంట్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. నేను అసలు నాకు తెలియదండి. నాకు ఎందుకంటే నేను ఉదయం 9కి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర పటేల్ మీటింగ్లో ఉన్నాను. నాకు తెలియదండి ఈ విషయం కూడా. నాకు సడన్గా ఫోన్ చేసి మీరు వాళ్ళ దగ్గరికి ఆ ఎస్టేట్ దగ్గర అడ్డంటే నేను వచ్చాను. అంచేత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అలాగే ఆ అబ్బాయి గారు సాగర్ గారు కూడా ఈరోజు నాకు ఈ డ్రెస్ కూడా ప్రొజెక్ట్ చేసి మీ అందరితో కూడా మమ్మల్ని కూడా తీసుకొని వారి ఆశీర్వాదాలు, వారి నాన్నగారు, అమ్మగారి ఆశీర్వాదాలు కూడా నాకు ఉండాలని నేను మీ అందరినీ పేరు పేరు ప్రార్థిస్తున్నాను. జై వాసు. కొండ రమేష్ గారు, వామ్ ప్రెసిడెంట్ గారు ఆక్సిజన్ విధాలో ఈ కార్యక్రమాన్ని, నా బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా జరిపినందుకు మీ అందరికీ కూడా నేను పేరు పేరు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాదండి, ఎన్ని 63 67 16 అన్ని కట్టుకోండి. 16 కొట్టారు. చాలా మాకు ఇంచుమించు 25 సంవత్సరాలు మాకు ఆయనకి మాకు పరిచయం. ఆయన లయన్స్ క్లబ్లో కూడా అప్పుడు స్టార్టింగ్లోనే చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ఆ రోజుల్లో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కానీ, లేదా డిస్ట్రిక్ట్ కానీ, రీజనల్ కాన్ఫరెన్స్ కానీ, జోనల్ కాన్ఫరెన్స్ కానీ అన్నీ కూడా మంచి సమర్థవంతంగా మర్చిపోని రోజున కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వాసవి క్లబ్లో కూడా ఆ రోజున ఏం చేసిన కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు. ఈ రోజుల్లో చేయలేదు. అటువంటి కార్యక్రమాలు మంచి సమర్థవంతంగా చాలా మంచి, చాలా అనుభవం మంచిది. కానీ తర్వాత ఏంటంటే కొద్దిగా ఏ మనిషికైనా కొద్దిగా కష్టాలు రెండో వస్తుంటాయి. ఎంతో కూడా ఒకసారి మారుతుంది. ఆ కష్టాలు, ఆ సుఖాలు కొన్ని అనుభవించిన తర్వాత, కష్టాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ రోజున ఒక మంచి విజయనగరంలోని చక్కటి పదవి సంపాదించుకొని మంచి పూర్వం కలిసి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తీసుకొచ్చారు కూడా. ఇటువంటి నాయకుడు మనకి ఉండడం చాలా అవసరం. ఆయన 100 సంవత్సరాలు ఆయుధారోగ్యంగా చక్కగా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలని మా తాలూకా శుభాకాంక్షలు. నేను మర్చిపోయినట్టున్నాను అక్కడ అందరినీ పరిగెత్తించి నేను మర్చిపోయాను. కలిసి వెళ్ళాలి. ఇక్కడ లాస్ట్ అది నేర్చుకోండి.